హాయ్ హలో వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఇవాళ అయితే మనతో 8 వసంతాలు టీం ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది. నమస్తే టు ఆల్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. అసలు ఏంటండి, ఇక్కడేమో ఒక హీరో, ఇక్కడేమో ఒక హీరో, ఆమెమో ఇక్కడ మధ్యలో సింగిల్గా ఉంది. టీజర్ చూసి అసలుకి మేము గెస్ట్ చేసేదానికి కూడా వీలు లేకుండా ఉంది. ఏంటి స్టోరీ, మాకు ఏదైనా కొంచెం రివీల్ చేస్తారా? అలా గెస్ట్ చేయడానికి వీలు లేదు కాబట్టే కదండి ఆడియన్స్ థియేటర్కి వచ్చే మోటివేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్పేస్తే ఆ మోటివేషన్ తగ్గిస్తానేమో అని నేను చెప్పకూడదు అనుకుంటున్నాను. మరి మా హీరోయిన్ ఒకసారి అడగండి. చెప్పండి మేడం, మీరైనా కొంచెం రివీల్ చేసి చెప్తారంటే. జస్ట్ హింట్ అన్న, అంటే తెలియడం లేదు కదా అసలు టీజర్ చూసినప్పుడు ఏంటి అసలు స్టోరీ ఏంటి అని. లవ్ స్టోరీ అని అయితే అర్థమవుతుంది, ఎట్లా ఈ లవ్ స్టోరీ? ఓకే, అంతకు మించి అలా అనట్లేదు. అంటే నేను ఎలా అంటున్నానంటే ఒక అమ్మాయి చెప్పండి, ఒక అమ్మాయి యొక్క 8 ఏళ్ల ప్రయాణం అండి ఒక ముక్కలో చెప్పాలంటే. అందుకే 8 వసంతాలు. ఓకే, అందుకే టైటిల్ 8 సంవత్సరాలు కాబట్టి 8 వసంతాలు అని పెట్టారు. అది పోయటిక్గా పెట్టారు మా డైరెక్టర్, ఆయన ఒక కవి కాబట్టి. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ విత్ యూ. ఎలా మీకు అంటే ఇందులో కాస్టింగ్, మీరు కాస్టింగ్ వెళ్ళారా లేకపోతే నార్మల్గా మీకు ఆపర్చునిటీ వచ్చిందా? అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉందండి. నేను ఇదే డైరెక్టర్తో నేను ఒక 11 years బ్యాక్ యూట్యూబ్లో మధురం అనే ఒక 1 hour ఫిల్మ్ చేశాను. అందువల్ల నాకు ఆయనతో ఒక పరిచయం ఉంది. అంతకుముందు ఆయన నాకు పరిచయం లేదండి. నేను ఆయన ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఆయన ముందు షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన అప్రోచ్ అవ్వడం, అలా అలా చాలా డిస్కషన్స్ తర్వాత నాకు మధురం అనే ఒక సినిమా రావడం, అలా మా మధ్య పరిచయం పెరిగింది. తర్వాత నేను కొన్ని పర్సనల్ కారణాల వల్ల చాలా ఏళ్ళు మాయమైపోయా. నేను వెనక్కి వచ్చి ఒక 3 ఏళ్ల క్రితం మళ్ళీ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఒక 1 year తర్వాత అంటే 2022లో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎలాగోలా మళ్ళీ మనం సినిమాల్లో చేయాలని. ఒక 1 year తర్వాత ఆయన ఒకసారి నన్ను పిలిచి ఇలా ఒక సినిమా కథ రెడీ అయింది, ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మనం ఎక్కడ ప్లేస్ చేయాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం అన్నట్టు అలా డిస్కషన్ మొదలైందండి. తర్వాత ఆ ప్రాసెస్ జరిగిందండి. అంటే ఆప్షన్స్ అనుకోవడం కానీ, లుక్ టెస్ట్లు కానీ, లేదా ఒక ఆడిషన్ కానీ, ఇవన్నీ మనం చేసాము. లేకపోతే ప్రథమంగా ఆయనతో నాకు ఇంతకుముందు ఉన్న వర్కింగ్ రిలేషన్షిప్ వల్ల అండ్ ఆ ముందు మేము చేసిన ప్రాజెక్టు బాగా వర్కౌట్ అయింది. అందువల్ల ఆయన నన్ను బాగా నమ్మారు, ఆయన నన్ను పుష్ చేశారు. అండ్ అదృష్టవశాత్తు మైత్రి వాళ్ళు రవిశంకర్ గారు కానీ, నవీన్ గారు కానీ, వాళ్ళు కూడా డైరెక్టర్ జడ్జ్మెంట్ని బలంగా నమ్మడంతో నాకు ఈ రోల్ వచ్చిందండి. సో అప్పుడెప్పుడో 11 ఏళ్ళ ముందు వేసిన ఒక సీడ్ ఇప్పుడు కొంచెం ఒక చిన్న మొక్క అయింది. వృక్షం ఇంకా అవ్వాలని కోరుకుంటున్నా. June 20 వృక్షం అవ్వాలని కోరుకుంటున్నా. ఎలా అనిపించింది మీకు ఈ స్టోరీ విన్నప్పుడు? అంటే నిజానికి ఒక మొదటి సినిమాలోనే ఒక హీరోగా రావడం అనేది చాలా అదృష్టం అండి. ఇంకా అది నేను చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలుసు. సో ఎవరన్నా నన్ను అడిగినప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు కానీ, నువ్వు ఇది ఎందుకు చేసావనో లేదా నీకు ఏం నచ్చిందనో ఇలా అడుగుతారు కదా, స్క్రిప్ట్లో ఏం నచ్చింది. ఏంటంటే ఈ సినిమా చేయడానికి 1000 కారణాలు ఉన్నాయండి, చేయకపోవడానికి ఒక్క కారణం కూడా లేదు. ఓకే, అంతే నేను చెప్పేది. మీరు ఎలా అనిపించింది అని అన్నారు కదా, అప్పటికే నేను చదివే టైంకే ఇది మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ, మనం కళ్ళు మూసుకుని చేసేయడం తప్ప ఆలోచించకూడదు అనేది ఎప్పుడో ఉంది. ఎందుకంటే నాకు ఆయనతో పనిచేయడం, ఒకసారి పనిచేసా కాబట్టి ఆయనతో పనిచేయడం మళ్ళీ నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది అయ్యింది. పైగా ఇంత పెద్ద సంస్థ, అసలు ఆలోచించడం ఎందుకండి, కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళిపోవడం తప్ప. అలా సెలెక్ట్ చేసుకోవడం కాదండి, ఆయనే నన్ను సెలెక్ట్ చేసుకుని ఇచ్చాడు. నేను అన్నట్టు కథ చదివాక కూడా ఇది చేయడానికి 1000 కారణాలు ఉన్నాయి, చేయకపోవడానికి ఒక్క కారణం కూడా లేదు, ఇదే నాకు అనిపించింది. ఓకే, దెన్ హీరోయిన్ గారు మీరు. సో మ్యాడ్ బ్లాక్ బస్టర్ తర్వాత, సో దాని తర్వాత ఇప్పుడు ఒక స్టార్డమ్ వచ్చేస్తుంది కదా, సో మీరు మళ్ళీ ఇలాంటి మూవీస్కి ఎలా ఓకే చెప్పారు? అంటే లైక్ స్టోరీ కొంచెం ఓల్డ్ అలా ఉంది కదా, సో మీ దాని తర్వాత పెద్ద పెద్ద హీరోస్తో చేయాలి అని మీకు అనిపిస్తుంది కదా మ్యాడ్ సక్సెస్ తర్వాత, లేదా అనిపించట్లేదా? ఎందుకని? ఏంటో అనిపించట్లేదు, చేస్తున్నా అంటే మంచి ఫిలిం చేయాలి. ఐ థింక్ పెద్ద యాక్టర్తో చేసిన ఒక సైడ్ అంటే
మంచి మంచి స్టోరీ ఇక్కడ ఉంటే ఐ విల్ చూస్ మంచి స్టోరీ ఓన్లీ, నాట్ అన్ యాక్టర్. యాక్టర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఒక పెద్ద యాక్టర్ అంటే కూడా దట్ ఈస్ ఓకే ఫర్ మీ. ఆవిడకి అలా అనిపించలేదు కాబట్టి మాలాంటి వాళ్ళతో చేసిందండి. అనిపించుంటే పెద్ద స్టార్స్తో చేసి థ్యాంక్ యూ, నీకు అలా అనిపించలేదు కాబట్టి. అది ఐ థింక్ ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా ఐ ఫీల్ ఓకే, అంత ఓ పెద్ద యాక్టర్తో మనం చేస్తున్నావు కదా అని అంత ఫీల్ నాకు ఇప్పటి వరకు లేదు. యా, ఫస్ట్ మీరు ఒక స్టోరీని ఓకే చేయాలనుకుంటే ముందు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు ఆ మూవీలో, అంటే ఆ స్టోరీలో? నేను కానీ ఐ థింక్ పీపుల్ మైట్ థింక్ దట్, కానీ ఇప్పుడు వరకు చేసిన మూవీస్ అన్నీ చాలా చిన్న క్యారెక్టర్ కదా అని కూడా థింక్ చేయొచ్చు పీపుల్. బట్ ఇది ముందు వరకు ఐ థింక్ నేను చేసా అంతే. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అంతే. ఇప్పుడు నా కోసం నేను చేస్తున్నా, నాకు ఇది కావాలి. నేను ఏం అడుగుతున్నా అంటే ఇప్పుడు ఒక స్టోరీ మీరు విన్నప్పుడు సో కొంతమందికి సెంటిమెంట్ సీన్ నచ్చుతుంది, ఇంకొంతమందికి కొంచెం రొమాంటిక్ సీన్ లైక్ అవి చూసి సెలెక్ట్ చేసుకుంటారు, పిక్ చేసుకుంటారు స్టోరీని. అట్లా మీరు ఈ మూవీలో ఏ జోనర్ చూసి పిక్ చేసుకున్నారు? ఒక హీరో ఆర్ హీరోయిన్ వాట్ ఎవర్, ఆ క్యారెక్టర్కి చాలా స్ట్రాంగ్ ఉంది, దట్ క్యారెక్టర్ ఇస్ సో స్ట్రాంగ్. అండ్ ఐ థింక్ అది రేపు చాలామంది చూస్తారు, చాలామంది రిలేట్ అవుతారు. ఇప్పుడు నాకు ఒక ఫిలిం, ఏదైనా ఫిలిం అవ్వచ్చు, ఇఫ్ సమ్ హీరోయిన్ ఇస్ డూయింగ్ సంథింగ్, ఏదైనా యాక్షన్ అంటే కూడా, ఆర్ ఇఫ్ లైక్ ఇప్పుడు ఏం చెప్పాలి, లైక్ మేరీ కామ్ లాగే ప్రియాంక డెడ్, సో అలానే వాట్ ఎవర్ అలా ఉంటే నాకైతే ఇఫ్ ఐ వాచ్ వన్ ఫిలిం అంటే ద నెక్స్ట్ మినిట్ ఐ ఫీల్ లైక్ నాకు కూడా చదవాలి, నేను కూడా వెళ్తా బాక్సింగ్కి, ఆర్ నేను కూడా వెళ్తా అదికి ఇదికి అని నాకు ఉంటుంది. ఇప్పుడు డియర్ కామ్రేడ్ అంటే కూడా రష్మిక ఈజ్ డూయింగ్ క్రికెట్, సో ఐ ఫెల్ట్ నాకు కూడా వెళ్ళాలి, నాకు కూడా ప్లే చేయాలి. సో నెక్స్ట్ టైం మీకు ఏదైనా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన క్యారెక్టర్ వస్తే హ్యాపీగా చేసేస్తారు? యా బాక్సింగ్ అట్లా? యా చేస్తావు. సో ఐ థింక్ ఇది తర్వాత కూడా చాలామంది అలా పీపుల్ మైట్ కావచ్చు. అవును. ఇప్పుడు మీరు మార్షల్ ఆర్ట్స్ చేశారు, డాన్సర్ అండ్ సంగీతం కూడా నేర్చుకున్నారు కదా. సో సంగీతం డాన్సింగ్ పక్కన పెట్టేస్తే మార్షల్ ఆర్ట్స్ అది యూజ్ చేసే ఛాన్స్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? వచ్చింది యాక్చువల్లీ. ఐ థింక్ చాలా చిన్నప్పటి నుంచి మనకి యాక్చువల్లీ ఇప్పుడు మనం కరాటే ఆర్ ఏదైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్లీ ఒక డిసిప్లిన్ వస్తుంది. సో మనం ఊరికే వెళ్ళి మనం చెయ్యదు మనం. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టూ మచ్, ఇఫ్ ద ఒక లిమిట్ తర్వాత అది పోతున్నా అంటే కూడా విల్ యూస్ ఇట్. అండ్ ఐ థింక్ ఐ డిడ్ ఒక వన్స్ ట్వైస్ అంతే. ఏజ్ ఐ థింక్ చాలా చిన్నప్పుడు అయితే ఐ థింక్ నాకు కంట్రోల్ చేయడానికి నాకు చాలా కష్టం. ఐ జస్ట్ అలానే పోతుంది. మేబీ సమ్ టైమ్స్ ఐ జస్ట్ ఆ ఫ్లోలోనే మేబీ కొట్టేస్తే వెళ్ళి అవతల పోతుంది. ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ చేస్తున్నా, కానీ స్టిల్. ఏం సార్ బాగా నవ్వుతున్నాడు. ఎప్పుడైనా ఆ సార్ మీద మీరు ప్రయోగించారా, యూజ్ చేశారా? అది మీరు ఫిలింలో చూడండి. ఫిలిం ఆన్ నో కదా, వి యూస్ టు జస్ట్ ఇలానే చేస్తాం అంతే. భయపడ్డారా ఎప్పుడైనా, అంటే ఏదైనా ఎక్కువ చేస్తుంది మనల్ని అని? అనంతిక అంటే నేను భయపడతా అండి. అంటే చాలా రీజన్స్ వల్ల భయపడతా. నేను ఒకసారి చెప్పానో లేదో మరి, అంటే ఆమెతో సీన్ ఉందంటే నేను ఒక 10% ఎక్స్ట్రా ప్రిపేర్ అవుతా మామూలుగా ప్రిపేర్ అయ్యేదానికంటే. ఒకటే అమ్మో అనంతికతో సీన్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను ఒక ఎక్స్ట్రాడినరీ న్యాచురల్ పర్ఫార్మర్ అండి. తను అంటే ఇప్పుడు సహజంగానే మనకి సెట్ మీద చాలా ఫిలిమ్స్లో అవుతుంది ఇది, మనకి సీన్లు అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, డైలాగ్స్ మారిపోతూ ఉంటాయి, మనకి షార్ట్స్ మారిపోతూ ఉంటాయి. అనంతిక ఏంటంటే ఏదైనా 1 సెకండ్లో పికప్ చేసేస్తుంది. నాకు సింగిల్ టేక్ నాకు తెలియదు, కానీ 1 సెకండ్లో ఓకే ఏదన్నా మారినా ఓకే ఇదా అని. ఆమెకు 1 సెకండ్ పెట్టేది మేబీ నాకు ఒక 5 నిమిషాలు పడుతుంది. అందుకనే 5 నిమిషాలని కొంచెం తగ్గించడానికి నేను ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యి వెళ్తాను అనమాట.
ఓకే. సో ఆ విధంగా ఒక భయం ఉంది. అండ్ మార్షల్ ఆర్ట్స్ భయం అనేది అంటే మేబీ లోపల ఉందేమో అండి, మనం జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు అయితే ఆమె కొట్టేస్తుందేమో అని. అంటే మీరు చెప్తుంటే నాకు రియలైజేషన్ వచ్చింది, మేబీ ఉందేమో, అందుకే మనం అప్పుడప్పుడు దూరంగా ఉండేవాళ్ళమేమో అని. యా యా. సో రెడ్డి గారు, మీరు ఎట్లా, మీ రోల్ ఎలా ఉంటుంది ఈ మూవీలో? నేను, నా క్యారెక్టర్ పేరు వరుణ్. అంటే ఇప్పుడు వరుణ్ అనేవాడు హీజ్ 20 year old, 20 మామూలుగా బయట ఎలా ఉంటారో కొంచెం అలాగే నావిగేటింగ్ లవ్, రిలేషన్షిప్స్, ఒక ఫ్యామిలీ డైనామిక్ ఒకటి ఉంటుంది, మళ్ళీ హీస్ నావిగేటింగ్ హిజ్ అంబిషన్. సో దెర్ ఆర్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ టు హిమ్. అండ్ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ సినిమాలో ఉండే వరల్డ్ ఎలా ఉంటుందంటే లైక్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ ఇన్స్పైర్ యూ. కానీ వరుణ్ని చూస్తే యూ మైట్ ఫీల్ అరే నాకు ఇలాంటి వాడు ఒకటి తెలుసు బయట, హీఈస్ మోర్ కొంచెం రిలేటబుల్గా కొంచెం అనే స్పేస్లో కొంచెం ఉంటాడు. యా, ఓకే. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి రిలేటబుల్గా ఉంటుంది, అలా అనొచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే అలా కాదు, బట్ ఎలా చెప్పాలి ఇప్పుడు. సో ఇప్పుడు అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ద హోల్ వరల్డ్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఫిల్మ్. సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఒక వే ఆఫ్ లివింగ్ లైఫ్, ఒక అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ వాల్యూస్, ఒక ఇవన్నీ ఉంటాయి. సో ఇన్ దాట్ లాట్ యూ సీ కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ. అండ్ దెన్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ ఫీల్ లైక్ అరే హీఈస్ అ లిటిల్ మోర్ కొంచెం రియల్ లైఫ్లో ఉన్నట్టు ఉన్నాడు అనే స్పేస్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. సో దాట్ బ్లెండ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. యా. సో మూవీలో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక సాంగ్ అయితే చిత్ర గారు పాడారు. యా, ఇవాళే వచ్చింది, ఇందాకే చూసాను కూడా. చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ గురించి, డైరెక్టర్ గారి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? యూఆర్ స్టార్టింగ్. ఓకే. అంటే మా డైరెక్టర్ గారికి ప్రతి క్రాఫ్ట్ మీద ఒక బలమైన పట్టు ఉందండి. అది మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, ఎడిటింగ్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ. అతనికి కరెక్ట్గా ఏం కావాలో తెలుసు, ఎలాంటి మ్యూజిక్ కావాలో తెలుసు. అతను ప్రతి ఆర్టిస్ట్ నుంచి ఏం కావాలో అది రాబట్టుకుంటారు. అంటే హెషామ్ లాంటి ఒక లెజెండ్ నుంచి రాబట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంటే మీరు సాంగ్ గురించి అడిగారు కాబట్టి అది ఎక్కడో నాకు తెలిసి వాళ్ళిద్దరికి ఏదో సింక్ అయినట్టుందండి. ఎందుకంటే మీరు హెషామ్ గారి ముందు వర్క్ చూసినా ఆయన లవ్ స్టోరీస్కి ఎప్పుడు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. అది ఖుషి కానీ, హాయనాన్న కానీ, హృదయం కానీ. ఇది కూడా లవ్ అనేది ఒక సెంట్రల్ ఎలిమెంట్ కాబట్టి ఈ సినిమాలో సహజంగానే ఆయన కుమ్మేస్తారు. దానికి తోడు ఫనీ గారి ఒక క్లారిటీ, జడ్జ్మెంట్, టేస్ట్ కూడా యాడ్ అవ్వడంతో మీరన్నట్టు అది చాలా సోల్ఫుల్ మెలడీ లాగా. అంటే ఇవాళ విన్న ఇంతకుముందు సాంగ్ ఆల్రెడీ హిట్ అయింది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ వచ్చిన సాంగ్ నేను ఒకసారే విన్నా, కానీ ఒక్కసారే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. 5 times వింటాను. అంటే మీకు టైం దొరికింది, నాకు దొరకలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వింటా. కానీ చిత్ర గారు అదే ఇప్పుడు అంటే ఈ సినిమాలో పనిచేసిన చాలామంది చాలా హేమీలండి. అంటే వాళ్ళందరూ అలాంటి ఒక లెజెండ్స్ మొదటి సినిమాకే పనిచేయడం అనేది అది ఇంకంతే, అది గాడ్స్ గ్రేస్. సో ఇంకా ఆవిడ వాయిస్ గురించి నేను చెప్పేది ఉందండి. అంటే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అందరూ ఆవిడ ఫ్యాన్సే కాబట్టి. అండ్ అదృష్టం ఏంటంటే ఆ సాంగ్ కొంచెం నాకు రిలేటెడ్ సాంగ్, మా ఇద్దరికి రిలేటెడ్ సాంగ్. సో అలా నాకు పడ్డం కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. యా. సో ఇప్పుడు ఆన్ సెట్లో ఎవరు ఫన్నీయెస్ట్ పర్సన్ మీ ముగ్గురులో? ఆన్ సెట్లో నేనా? ఫన్నీ థింగ్స్ ముగ్గురులో కంపారిజన్ నువ్వే. వాడు ఎంత టెన్షన్గా ఉంటాడు సెట్ మీద. నేను కదా టెన్షన్. నేను చాలా కూల్గా కూర్చోన్నారు ఇక్కడ. ఓకే, అది అకార్డింగ్ టు మీ హీ ఈస్ ద మోస్ట్ స్ట్రెస్డ్ ఆన్ సెట్. అకార్డింగ్ టు మీ, దెన్ యూ హ్యావ్ టు ఆన్సర్. అకార్డింగ్ టు మీ యు ఆర్ ద మోస్ట్ చిల్ అండ్ ఫన్నీయెస్ట్ ఆన్ ద సెట్. బయట షూటింగ్ అప్పుడు అంటున్నాను. యా కరెక్ట్. ఆన్ ద సెట్ షూటింగ్ అయ్యాడు. యా, వాడు ఎంత టెన్షన్ పడతాడు నీకు తెలియదు. ఓకే, మేబీ నేనే హాయ్ నాన్న మూవీలో నేను అంటా నేనే. అంటే ముగ్గురులో కంపారిటివ్లీ తనే అండి. ముగ్గురులో
ఎందుకంటే తను కొంచెం ఆడుతూ పాడుతూ అలా షార్ట్ అయిపోయాక కూడా అంటే ఇప్పుడు కనీసం అప్పుడప్పుడు మేము ఇద్దరం షార్ట్ అయిపోయాక అలా ఆలోచిస్తాం అంటే ఇది ఎలా వచ్చింది ఏంటి సంథింగ్ అదేదో బాలకృష్ణ గారితో మేము ఉంటుంది కదా అలా అలా అప్పుడప్పుడు అది ఆమెకి ఏమి ఉండదండి షార్ట్ అయిపోయాక హ్యాపీగా వెళ్తుంది ఏదో తింటుంది లేదా ఏదో సెల్ఫీ తీసుకుంటుంది ఏదో గేమ్స్ ఆడుకుంటుంది లేదా అక్కడ పక్కకి వెళ్ళి ఒక చిన్న ఎక్కడ లేదా మనం డిస్కస్ చేస్తున్న గ్యాప్ లో పక్కకెళ్ళి చిన్న ఫోటో షూట్ కూడా అయిపోతుంది రెడీగా కాస్ట్యూమ్ రెడీగా ఉంటుంది ఫోటోగ్రాఫర్ రెడీగా ఉంటుంది అంటే ఎనర్జెటిక్ గా ఉంటారని ఆమె ఎంత ఎనర్జెటిక్ గా అంటే మేము అప్పుడప్పుడు బుర్ర వాడతాం ఆమె హ్యాపీగా చిల్ ఉంటుందండి ఓకే ఎట్లా మీరు స్టడీస్ అండ్ ఇలా షూటింగ్స్ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా మేనేజ్ చేస్తున్నావు అని ఇప్పుడు కూడా మేనేజ్ చేస్తున్నావు అదే ఎలా ఇలా అంటే ఎలా ఏంటో అది ఎగ్జామ్ అప్పుడు ఒక 1 వీక్ బిఫోర్ అలానే కూర్చుంటావు సమ్ టైమ్స్ ఇప్పుడు చాలా కష్టంగా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మేబీ ఐ విల్ టేక్ ట్యూషన్ ఆర్ సంథింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ యా ఫస్ట్ ర్యాంక్ ఏంటి ఫస్ట్ ర్యాంక్ అంటే టాపర్ ఆల్మోస్ట్ ఎగ్జామ్ అప్పుడు చదువుతావు సో మంచి మార్క్స్ వస్తుంది ఓకే అంటే మన బ్యాచ్ అనమాట ఎగ్జామ్స్ ఉంటే ముందు రోజు బుక్ ఓపెన్ చేస్తాం ముందు రోజు కాదు నేను అయితే అలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏదైనా చాలా కష్టంగా ఉందంటే ఐ విల్ సెట్ మీ టఫ్ సబ్జెక్ట్ మీకు టఫ్ అనిపించే సబ్జెక్ట్ ఇన్ స్టడీస్ ఇప్పుడు ఐమ్ యాక్చువల్లీ డూయింగ్ BA LLB నాకు ఎకనామిక్స్ చాలా కష్టంగానే ఉంది అది ఏంటో నాకు తెలియదు యా చాలా కష్టంగా ఉంది చిన్నప్పుడు స్కూల్ డేస్ స్కూల్ అప్పుడు మ్యాథ్స్ సేమ్ పిచ్ సో మీరు మీ బ్యాక్గ్రౌండ్ స్టడీ బ్యాక్గ్రౌండ్ MBA చేశానండి BBA అండ్ MBA చేశాను ఆ తర్వాత ఐ పర్సీవ్డ్ యాక్టింగ్ అంటే దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది డాడీకి చెప్పాను నేను BBA తర్వాత నేను యాక్టర్ అంటే బిజినెస్ అట్ సైడ్ వెళ్ళకుండా వెళ్ళాలని లేకుండే ఇంట్లో చెప్పే ధైర్యం లేదు యాక్టర్ అవుతారని సో ఏదో ఒకటి చేయాలి కదా ఫస్ట్ ఇంజనీర్ డాక్టర్ అన్నారు అది చేస్తే ఇక మళ్ళీ ఇక్కడికి అసలు రాలేమని ఏదో డాడీ BBA ఇంట్రెస్ట్ అని చెప్పేసి BBA చేసి ఆ తర్వాత ఇది మన వల్ల అవ్వదు డాడీ యాక్టర్ అవుతా అంటే ఫస్ట్ మా డాడీ చెప్పిన విషయం ఏంటంటే నీలో అది లేదురా అని చెప్పాను డైరెక్ట్లీ ఫేస్ మీద అంత లేదురా నీకు లైట్ కానీ నేను డాడీ నేను ఇదే చేస్తా అన్నట్టు చెప్పాను సో అప్పుడు డాడీ ఏమన్నారంటే ఫస్ట్ నువ్వు MBA చేయి MBA చేశాక సో మాకు ఒక డీల్ ఉండే అనమాట నేను MBA ఫినిష్ చేస్తే నేను యాక్టింగ్ చేసుకోవచ్చు అన్నట్టు సో అప్పుడు నేను జస్ట్ 2 years MBA చేసేసి అమ్మా ఓకే ఇప్పుడు ఇది చేసుకోవచ్చు అన్నట్టు మూవీలో కూడా ఇట్లా ఉంది అనుకుంటా కదా ఫాదర్కి రిలేటెడ్ ఏదో చేస్తే మళ్ళీ హీరోకి రిలేటెడ్ చేయమని ఒక పెడతారు డీల్ అట్లా ఉంది అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో 100 లైఫ్స్ ఏదో ఉంటుంది 100 లైఫ్స్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇట్లా ఏదో ఉంది సంథింగ్ అలా ఉంది మీ స్టోరీ యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా ఏదో ఉంది మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఓకే ఒక హింట్ ఇచ్చేసారు అయితే ఈ సినిమాలో కూడా అలాంటిది ఉంది అని స్టోరీ చెప్పకుండా హింట్ ఇచ్చావు స్టోరీ అడుగుతుంటే చెప్పట్లేదు అట్లీస్ట్ హింట్ ఇచ్చాడు కదా ఏమో June 20 చూడండి లేదండి అంటే ఆయన హింట్ ఇచ్చాడు కదా నేనేమి చెప్పలే ఆయన హింట్ ఇచ్చాడు సో సో ఇట్లా మూవీ సైడ్కి రావడానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచే ఉండేదండి చిన్నప్పటి నుంచి మా డాడీకి సినిమా పిచ్చి ఎక్కువ ఉండేది అండ్ నేను పెరిగింది ఖతార్లో దోహా ఖతార్ సో అక్కడ మేము ఎవ్రీ వీక్ థియేటర్స్ ఉండేది కాదు కానీ రెంటల్స్లో రెంట్కి తీసుకొని మళ్ళీ చూసేవాళ్ళం సో అలా స్టార్ట్ అయింది సినిమా పిచ్చి ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ దెన్ ఒక పాయింట్ తర్వాత జస్ట్ ఐ థాట్ ఒక సీడ్ అంటే ముందు చెప్పారు ఒక్కసారి ఆ సీడ్ ఉంటే అది వెళ్ళాలి సో నా ఐ థింక్ అట్ 13-14 ఐ వాంటెడ్ టు లైక్ ఆ థాట్ వచ్చింది అరే యాక్టర్ అవుదామని అప్పట్లో అంటే స్టార్టింగ్లో ఎలా ఉంటుంది యూఆర్ జస్ట్ ఐ వాజ్ ద క్లాస్ క్లౌన్ అన్నమాట లైక్ సినిమాలు ఎక్కువ చూసి ఇమిటేషన్లో చేసేవాడిని డాన్స్ చేసేవాడిని ఇవన్నీ చేసేటప్పుడు ఒక హై వస్తుంది అప్పుడు ఒక అటెన్షన్ వస్తుంది ఇట్ స్టార్ట్స్ లైక్ దట్ విత్ ఏజ్ ఇట్ గెట్స్ డీపర్ అండ్ డీపర్ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ మచ్ మోర్ డీపర్ ద రీజన్ వై ఐ యాక్ట్ కానీ అప్పట్లో ఇట్ స్టార్ట్స్ లైక్ దట్ సో దెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ అండ్ అలా అలా వెళ్తూ ఐ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ థియేటర్ ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను మీకు అనిపించిందా నాలో కూడా ఒక యాక్టర్ ఉన్నారు అని ఎప్పుడైనా మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడు అట్లా అంటే అది ఐ హ్యాడ్ అ టెస్టింగ్ పీరియడ్ నేను కాలేజ్లో థియేటర్ చేశాను అప్పుడు నాకు అనిపించింది అరే దిస్ ఇస్ సంథింగ్ ఐమ్ ఎంజాయింగ్ ఐ వాంట్ టు ట్రై ఇట్ అవుట్ అని అప్పుడు నాకు అర్థమైంది లైక్ అరే నేను ఐ రియలీ వాంట్ టు డూ దిస్ అని అండ్ ఇంకా చెప్పాలంటే మోర్ దెన్ యాక్టింగ్ ఇట్ ఈస్ నాకు సినిమా ఇస్ ద గోల్ హౌ డు ఐ కాంట్రిబ్యూట్ టు సినిమా అంటే ఇప్పుడు నాకు రైటింగ్ కూడా ఇంట్రెస్ట్ నాకు ఎడిటింగ్ కూడా ఇంట్రెస్ట్ నాకు ఫిల్మ్ మేకింగ్ బట్ ఐ థాట్ మేబీ రైట్ నో ఐ కెన్ కాంట్రిబ్యూట్ యాజ్ అన్ యాక్టర్
in the long run maybe I would want to write also. Ante cinema is where the love is. Acting is a way to contribute to cinema అనే స్పేస్లో ఉంటుంది నాకు. యా అండ్ మీకు ఎప్పుడు అనిపించింది ఇట్లా నాలో కూడా ఒక యాక్టర్ ఉన్నారు, నేను కూడా సినిమాలు చేయాలి అని? అంటే నేను ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు, అంటే చిన్నప్పటి నుంచి ఉండేదండి. నేను కొంచెం జనాల్ని బాగానే ఎంటర్టైన్ చేసేవాడిని. నేను అంటే కొంతవరకు ఏమన్నా సినిమా చూస్తే ఆ కథ నేను యాజ్ ఇట్ ఈస్ చెప్తాను. ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు ఇది స్కూల్లో ఫ్రెండ్స్కి కానీ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కానీ అలా చెప్తూ ఒక గుడ్ స్టోరీ టెల్లర్ అనమాట నేను. జనాలకి జోకులు చెప్తూ ఎంటర్టైన్ చేస్తూ కాలేజ్లో స్కూల్లో డాన్సెస్ చేసేవాడిని, డ్రామాటిక్స్ చేసేవాడిని. సో స్టేజ్ అనేది నాకు అలవాటే ఏదో విధంగా, అది క్లాస్లో అవ్వచ్చు, యాక్చువల్ స్టేజ్ అవ్వచ్చు. అండ్ అలా సినిమాలు ఎప్పుడైతే కొంచెం చూడడం మొదలుపెట్టానో కొన్ని సినిమాలు బాగా బలంగా ఆ ముద్ర వేసింది. అందులో ఒక సినిమా మురారి ఒకటి, అది చాలా మహేష్ బాబు గారిది. నేను ఆయనకి చాలా పెద్ద అభిమానిని. ఆ సినిమా కూడా చాలా ఒక బలమైన ఇంపాక్ట్ ఉండింది. ఓ సినిమా అంటే ఇలా ఉంటుందా అలా. సో మీరు అడిగిన దానికి నాలో ఒక యాక్టర్ ఉన్నాడని నాకు చిన్నప్పుడే అనిపించిందండి. ఎందుకంటే మొన్న పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేశారు. వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను ఇలా ఒకటి చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి చాలా ఏళ్ళు అయింది కదా. అరే అసలు మేము నిన్ను చిన్నప్పుడే అలా చూసాము, చిన్నప్పుడే అనుకునే వాళ్ళం కదా మనము అంటే వాళ్ళు చెప్పేవాళ్ళండి నీలో ఒకడు ఉన్నాడు అలా అని. సో వాళ్ళు అలా చెప్పడం వల్ల కూడా నాకు అనిపించింది. లేకపోతే అది మనం యాక్షన్ తీసుకోవడం మనకు అనిపించడం వేరు, మనం అవ్వాలి అనుకోవడం వేరు కదా. అవ్వాలి అనేది నేను ఒక 11-12 ఇయర్స్ బ్యాక్ బలంగా అనుకున్నా అండి. ఒక 1 year 6 to 8 months నిజంగానే ఆ దిశలో నేను ప్రయత్నించాను. అంతా వర్కౌట్ అయింది కానీ తర్వాత ఆపేసాను. మళ్ళీ 3 ఏళ్ల క్రిందట మొదలెట్టాను. ఇప్పుడు ఎంతో కొంత వర్కౌట్ అవుతుందనే అనుకుంటున్నాను. చూద్దాం. జర్నీ మొదలైంది. జూన్ 20 తర్వాత తెలుస్తుంది అవుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే జర్నీ మొదలవడమే చాలా పెద్ద విషయం అండి. ఒక సినిమా వరకు రావడమే, వెండి తెర మీద బొమ్మ పడడమే చాలా పెద్ద విషయం. సో జర్నీ మొదలైంది. అండ్ అంత పెద్ద సంస్థ కాబట్టి అంత పెద్ద అంటే ఒక మ్యాసివ్ రిలీజ్ ఉంటుంది, వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుంది, జస్ట్ బికాస్ ఇట్ ఇస్ మైత్రి. సో జర్నీ మొదలైపోయినట్టే అండి. ఇప్పుడు ఆ జర్నీని మేము ఎంత రెస్పాన్సిబుల్గా, ఎంత బాధ్యతతో, ఎంత ప్లాన్డ్గా ముందుకు తీసుకెళ్తాం అనేది ఇంకా మా సత్తా మీద ఉంటుంది అంతే. ఇంకొకటి ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసెస్ అనేవి వస్తున్నాయి. సో లాక్డౌన్ పడే ఇది ఇంపాక్ట్ కూడా ఉంది. సో లాక్డౌన్ కానీ అసలు ఫేస్ ఎట్లా అయిపోయింది, ఇలా పెట్టేశారు ఫేస్. ఏంటి లాక్డౌన్ తీపి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా? ఏంటి అది ఒకటి చెప్పండి. ఇప్పుడు అంటే ఆల్రెడీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, లైక్ వి వెయిటెడ్. ఐ థింక్ బోత్ ఆఫ్ us know what it feels like. చాలా వెయిట్ చేసామండి. ఇప్పుడు ఏమి ట్విస్ట్లు పడకుండా ఉంటే చాలు. ఓకే, ఈ మూవీ అయిపోయిన తర్వాత ఆమె అట్లీస్ట్ 4-5 సినిమాలు చేసింది. మా ఇద్దరికి ఇది ఫస్ట్ సినిమా. అట్లేం కాదు, లైక్ మీ మూవీ రిలీజ్ అయిపోయి ఐఎమ్ ఆల్సో ప్రేయింగ్. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఇఫ్ లాక్డౌన్ పడితే, సో ప్రీవియస్ లాక్డౌన్లో ఏం చేశారు మీరు మీ ముగ్గురు? యా 2020 రేపు ఒకవేళ లాక్డౌన్ పడితే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే లాక్డౌన్ 3 months అట్లా ఉండింది కదా. సో మీరు ఆమె అయితే చదువుకొని ఉంటానని చెప్పి మీరు లాస్ట్ 2 minutesలో లాక్డౌన్ అనే పదం ఒక 100 సార్లు వాడారండి. మీరు అది మరి ఇప్పుడు టెన్షన్ వస్తుంది, బట్ చెప్పండి. నాకైతే లాస్ట్ టైంలో ఐ థింక్ అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ మై థింగ్. సోషల్ మీడియా ఐ థింక్ నేను కోవిడ్ వల్ల ఆమె హీరోయిన్ అయింది. నేను యాక్చువల్లీ ఐ డెడ్ ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగా నేను చేస్తాను. దట్ వాజ్ మై ఫస్ట్ థింగ్. యా వెన్ ఐ వాజ్ ఇన్ 8th. సో అది మన ఇన్స్టిట్యూషన్ నుంచి, దట్ డాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి దే జస్ట్ అలానే పోతుంది. సో ఫర్ దట్ మూవీ, 1 movie ఐ డెడ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగే. ఫ్రమ్ దేర్ ఒక డిఓపి నాకు చెప్పారు. ఆ డిఓపి నాకు చెప్పారు యాక్చువల్లీ ప్లీజ్ ట్రై ఇట్ ఫర్ ఫిల్మ్స్, టేక్ కొంచెం ఫొటోస్. అలానే ఫోటోగ్రాఫర్ కాల్ చేసి టేక్ సమ్ DSLR పిక్చర్స్ బలా బలా. అలానే ఫ్రమ్ దేర్ ఇట్ గాట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. సో ఐ యాక్చువల్లీ కాల్ అలానే మీరు
లాక్డౌన్లోనా ఉద్యోగం చేసేవాడిని, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకా నేను అప్పుడు లాక్డౌన్లో నేను అబ్రాడ్లో ఉన్నాను. సో అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఏం లేదండి, ఉద్యోగం చేసుకునేవాడిని, దాంతోనే అయిపోయేది. అసలు ఆఫీస్ అలవాటైన వాళ్ళకి ఇంట్లో కూర్చొని పని చేయడం అనేది చాలా నరకం. సో చాలా కష్టంగానే ఉండింది అందరిలానే. అంతే అండి, అలా మీటింగ్స్ చేసుకుంటూ జూమ్ కాల్స్ చేసుకుంటూ అలానే అయిపోయింది లాక్డౌన్. రీల్స్ అట్లేం చేయలేదా మీరు? అంటే అప్పట్లో వర్క్తోనే అయిపోయిందండి నిజం చెప్పాలంటే. లాక్డౌన్లో నెక్ డీప్ ఇన్ వర్క్ అనే సిచ్యువేషన్ నాకు ఉండింది. అండ్ అందులోనూ అప్పుడు ఏంటంటే చాలామంది ఫైర్ అయిపోతున్నారు. లాక్డౌన్ అప్పుడు చాలామంది ఉద్యోగాలు పోయే, ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళింది కాబట్టి మనం ఇంకా కొంచెం అలర్ట్గా జాగ్రత్తగా ఉండి పనిచేయాల్సిన అవసరం అనమాట. ఎందుకంటే ఏమాత్రం మనం రిలాక్స్ అయినా మనల్ని పీకి పడేస్తారు. ఆ భయం చాలా ఉండేది, అమ్మో మళ్ళీ పీకేస్తారేమో ఆ భయంతోనే సగం అయిపోయిందండి లాక్డౌన్ అనేది. సో పని చేయడము, మీటింగ్స్ అలవాటు చేసుకోవడం, ఇంట్లో డెస్క్ సెటప్ చేసుకోవడం, మానిటర్ వేసుకోవడం, దీంతోనే అయిపోయింది లాక్డౌన్ అంతా. ఇంకేముందండి చేయడానికి, అంతే. మీరు రెడ్డి గారు? యాక్చువల్లీ నాకు లాక్డౌన్లో ఐ లెర్న్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్ ఆఫ్ మై లైఫ్. నాకు లాక్డౌన్లో ఐ థింక్ ఫస్ట్ టైం నేను లైఫ్లో గ్రాటిట్యూడ్ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఐ రియలైజ్డ్ హౌ లక్కీ అండ్ బ్లెస్డ్ ఐ వాస్. అంటే ఆయన వర్క్ చేస్తున్నారు, హీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ సర్వైవల్, అండ్ చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, అందరూ కష్టపడుతున్నారు. నేను ఆ 1-2 years అసలు జస్ట్ ఇంట్లో ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్. మై డాడ్ వాజ్ వెరీ సపోర్టివ్. సో అప్పుడు కూడా నేను ఐ వాజ్ రీడింగ్ బుక్స్, ఐ వాజ్ వాచింగ్ ఫిల్మ్స్, ఐ వాజ్ స్టడింగ్, ఇవే చేస్తున్నాను. నేను నాకు నచ్చిన పని నేను చేస్తుండే, అండ్ ఐ వాజంట్ ఈవెన్ మేకింగ్ మనీ. అయినా ఐ వాజ్, సో అప్పుడు నాకు అర్థమైంది, అరే లైక్ ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. నేను ఫస్ట్ టైం లైఫ్లో అప్పుడే ఒక పాయింట్లో ఎలా ఉండే అంటే, నేను స్నానం చేస్తున్నాను, అరే వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నానేమో, అయ్యో గీజర్ ఎక్కువసేపు ఆన్ చేశాను అంటే ఐ డోంట్ డిజర్వ్ దిస్, బికాజ్ ఐ థింక్ ఇట్ గివ్స్ యూ పర్స్పెక్టివ్. మీరు బయట అంత సఫరింగ్ చూస్తున్నప్పుడు అందరి సాలరీస్ గాట్ స్లాష్డ్, పీపుల్ డింట్ హ్యావ్ వర్క్, పీపుల్ గాట్ ఫైర్డ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అండ్ ఐ వాజ్ లైక్, నేను ఇక్కడ హాయిగా నేను ఏం సంపాదించకుండానే నాకు నచ్చిన పని ఇంకా చేస్తున్నాను, బికాజ్ మై డాడ్ ఇస్ సపోర్టింగ్ మీ. సో ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అప్పుడు చాలా స్ట్రాంగ్గా వచ్చింది. సో ఇప్పుడైతే రాదులేండి లాక్డౌన్, టెన్షన్ కండి. రాదులేండి. యా. సో 20th అయితే మీ మూవీ రిలీజ్ అవుతుంది. సో మా వ్యూవర్స్కి మీ మూవీ వచ్చి చూడడానికి మీరు ఏం చెప్తారు? వ్యూవర్స్కి ఏం చెప్పబోతున్నావు? మూవీ రేపు చూడబోయే June 20th. Yeah. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ది ఆడియన్స్? అందరూ వెళ్ళి చూడండి June 20th. అయ్యో నేనే చెప్పున్నా 20 సార్లు 20 వెళ్ళి చూడండి అని. ఐ థింక్ అందరూ ఇప్పుడే ఆల్రెడీ చూసారు కదా, టీజర్ 1 చూసారు, టీజర్ 2 చూసారు, అంతే. ఐ థింక్ ఒక పోస్టర్లోనే తెలిసిపోతుంది వాట్ ఫిల్మ్ ఇస్ అని, ఎలాంటి మూవీ ఇది అని కూడా అర్థమవుతుంది. ఓకే, మీరన్నా చెప్పండి. అంటే ఎస్, ఆమె చెప్పేసింది కాబట్టి ప్లీజ్ వాచ్ ఇట్ థియేటర్, అది నేను చెప్పను. అంటే ఎవరైతే ఈ సినిమా చూస్తారో, థియేటర్స్ అవ్వచ్చు, పొరపాటున థియేటర్స్లో మిస్ అయినా రేపు పొద్దున్న ఓటీటీలో అవ్వచ్చు, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుందండి, అది నా నమ్మకం. అదే నేను చెప్పదలుచుకుంది. అండ్ చాలామంది కొత్త వాళ్ళు, కాస్ట్ క్రూ చాలామంది కొత్త వాళ్ళు ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. మా సిన్సియర్ ఎఫర్ట్స్ మీద అయితే మాకు నమ్మకం ఉంది. మీరు నిజంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మా లైఫ్ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు ఈ సినిమా అనేది ఒక పాసిబిలిటీ ఉంది. సో మీకు టీజర్ నచ్చి అన్నీ మొత్తం కంటెంట్ చూడండి. ఈ సినిమా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. 2 సాంగ్స్ వచ్చాయి, అవి చూడండి. 2 టీజర్లు వచ్చాయి, అవి చూడండి. పోస్టర్లు వచ్చాయి, అవి చూడండి. రేపు పొద్దున్న ట్రైలర్ వస్తుంది, అవి చూడండి. అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా రండి. అండ్ వస్తే మటుకు మీరు డిసప్పాయింట్ అవ్వరు. యా. సో చూసారు కదా వ్యూవర్స్, June 20 అయితే ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి 8 వసంతాలు మూవీ చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.